హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కుర్మా. ఇది చాలా టేస్టీగా మనకు రెస్టారెంట్ స్టైల్లో తిన్న ఫీల్ తింటే వచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. ఇది చపాతీ, రైస్, బిర్యానీ, పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకొని అందులో ఒక 2 పెద్ద స్పూన్ల ఆయిల్, అంటే ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసేసుకోవాలి. అది హీట్ అయ్యాక కొన్ని బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలి. ఇది కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులోనే కొన్ని క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి ఒకేసారి వేసేసుకోవచ్చు, లేదంటే 1 by 1 అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ ఒక 5 minutes రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసేసి ఇంకొక 5 minutes రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కిలో టమాటా అండి, అంటే ఒక 3 పెద్ద టమాటాలు, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు 2 కలిపి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ ఇందులో పోసేసుకోవాలి. తర్వాత సరిపడా కారం, మనకు ఎంత కారాన్ని బట్టి కారం వేసేసుకోవాలి. తినే కారాన్ని బట్టి మనం కారం వేసేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 2 minutes దీన్ని ఉడికించుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని తర్వాత దీంట్లోకి కొద్ది వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇది గట్టిగా ఉందిగా, కొంచెం గ్రేవీ మనకు నూనె పైకి తేలేంత వరకు వాటర్ పోసుకొని వాటర్లో ఉడికితే మనకు ఆ పచ్చి వాసన కూడా పోతుంది. ఇలా వాటర్ పోసేసుకొని దీన్ని మూత పెట్టేసి మనం ఒక 5 minutes నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఒక స్పూను గరం మసాలా, అదేవిధంగా ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడరు, ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 2 minutes దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం దీంట్లో పన్నీర్ పీసెస్ అండి, ఇవైతే నేను 250 గ్రామ్స్ పన్నీర్ పీసెస్, మనకు ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. వేసిన వెంటనే కలపకుండా ఒక 5 minutes తర్వాత దీన్ని కలుపుకోవాలి. ఇలా ఒక 5 minutes ఉడికేస్తే ఆ పన్నీర్ పులుపు అంతా పన్నీర్కి పట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్. మనకు కన్సిస్టెన్సీ కూడా చూశారు కదా, ఇలా వచ్చేస్తుంది. చివర్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.